పవన్ కళ్యాణ్. Just bye bye Jagan. That's all. ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పనిచేస్తాను. పవన్ అంటే కొత్త రకం హీరోయిజం. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? పవన్ అంటే కాంట్రవర్సీతో కూడిన జీవితం. మూస సినిమాల ట్రెండ్ లో సినీ ప్రవేశం చేసి కొత్త స్టైల్లో హీరోని చూపించాడు. మాస్ పల్స్ తెలిసిన వాడు, యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న స్టార్ అయిన సామాన్యుడిలా కనిపిస్తాడు. మెడ దగ్గర రుద్దుకోవడాన్ని కూడా హీరోయిజం చేశాడు. ఎప్పుడు 6 అడుగుల బుల్లెట్ లా కనిపిస్తాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు. నాకు కొంచెం తిగ్గుంది, దానికో లెక్కుందన్నా, ప్యాంటు మీద ప్యాంటు వేసుకున్నా, రే సాంబా రాసుకోరా అన్నా ఎవరు చెప్పినా కిక్ ఉంటుందో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ చెప్తే ఆ కిక్కే వేరు. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న పూడిమడకలో జన్మించాడు. పవన్ కు 2 అక్కలు, 2 అన్నలు. మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్ కు 2వ అన్నయ్య. ఇంటర్మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశాడు. తర్వాత కంప్యూటర్స్ లో డిప్లొమా చేశాడు. అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో రుద్రవీణ సినిమాతో కో ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యి పలు సినిమాలు నిర్మించాడు. అన్న అంటే గౌరవ అభిమానాలతో పాటు అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఒక అభిమానిగా పవన్ సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. ఆ ఆసక్తితో 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా కొణిదెల కళ్యాణ్ బాబుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. చిరంజీవి ఆరాధ్య దైవమైన ఆంజనేయుడు పేరు వచ్చేలా చిరంజీవి తమ్ముడి పేరును పవన్ కళ్యాణ్ గా పేరు మార్చారు. అప్పటి నుండి అభిమానులకు పవన్ కళ్యాణ్ గానే సుపరిచితుడయ్యాడు. పవన్ వ్యక్తిత్వంలో చిరంజీవికి పూర్తి భిన్నంగా ఉంటాడు. ఆ విభిన్నతే పవన్ ని స్టార్ ని చేసింది. వారసత్వంగా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరు అభిమానులు పవన్ ని అన్నతో పోల్చడంతో మొదట్లో నిరుత్సాహం చెందాడు. సినిమా చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అన్న పేరు చెడగొట్టకూడదని అనుకున్నాడు. అందుకే అప్పటికే ఉన్న మూస ధోరణికి స్వస్తి పలికి కొత్త స్టైల్ ని క్రియేట్ చేశాడు. తన టాలెంట్ ని నమ్ముకొని రిస్క్ కూడా చేశాడు. అన్న ఓనమాలు నేర్పించిన అన్నను మించిన తమ్ముడయ్యాడు. సూపర్ డూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్లు అయినా ప్రజల్లో మాత్రం రేస్ తగ్గలేదు. ప్రొడ్యూసర్లు క్యూ కూడా తగ్గలేదు. 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా ఫ్లాప్లతో కూడా స్టార్డమ్ తెచ్చుకున్న ఏకైక హీరో పవన్. ఆడంబరాలకు దూరంగా ఉంటాడు. సామాన్యుడిలా కనిపిస్తాడు. సామాన్యుడితో కలిసిపోయే వ్యక్తి పవన్. తనకు గన్స్ అంటే ఇష్టం ఉండడంతో షూటింగ్ కూడా నేర్చుకున్నాడు. అన్న చిరంజీవి పవన్ కు లైసెన్స్డ్ రివాల్వర్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. వాటిపై మోజుతోనే పవన్ తన సినిమాలో కూడా వివిధ రకాలైన గన్స్ ను ఎక్కువగా చూపించేవాడు. అంతేకాదు, ఏ హీరో కూడా చేయని విధంగా తన సినిమాలో సామాజిక అంశాలను కూడా జోడించడం పవన్ కు ఇష్టం. మే 1997లో నందినితో పవన్ కు వివాహం జరిగింది. రహస్య వివాహం చేసుకున్న ఆ వివాహం కాస్త రచ్చకెక్కింది. గొడవలు, కోర్టు కేసులు నడుస్తున్నా సినిమాలు ఆపలేదు. పవన్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. తొలి ప్రేమతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బద్రీతో తనకో స్టైల్ ఉందని చూపించాడు. నా సంగతి నీకు తెలీదు కాబట్టి లోపల దాకొచ్చో, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. తమ్ముడు సినిమాతో చిరుకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. మోడల్ కాలేజ్ బామర్తే ఈ కాపీ ఆటల్ని అబ్బసొత్తు అనుకున్నావేట్రా? ఖుషితో తిరుగులేని పవర్ చూపించి పవర్ స్టార్ గా ఎదిగాడు. తన స్టైల్ ను ఇతరులు ఫాలో అయ్యేలా చేశాడు. మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా క్రేజ్ పెరిగిందే గానీ ఏమాత్రం తగ్గలేదు. గబ్బర్ సింగ్ తో కంబ్యాక్ అయ్యాడు. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది.
ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వకముందే పైరసీ ద్వారా సినిమా బయటకు వస్తే సినిమాని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ప్రొడ్యూసర్ ఇవాళ తీయాల్సిందే కానీ పవన్ సినిమా అత్తారింటికి దారేది పైరసీ ద్వారా సినిమా బయటకు వచ్చినా కూడా తర్వాత సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మొదటి భార్యతో గొడవల వల్ల దూరంగా ఉన్న పవన్ తన బద్రీ సినిమాలో నటిగా పరిచయం అయిన రేణు దేశాయ్ని పవన్ తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్గా పెట్టుకున్నాడు. ఆ సమయంలో రేణు దేశాయ్తో పరిచయం ప్రేమగా మారింది. మొదటి భార్య నందిని రేణు దేశాయ్తో పవన్ అక్రమ సంబంధం నడుపుతున్నాడని, వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని 2007 జూలైలో నందిని కోర్టులో కేసు వేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు 5 లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. రేణు దేశాయ్ని 2009 జనవరి 28న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకిరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురోసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాల వల్లే ఇద్దరు విడిపోయారని అంటారు. తాము సానుకూల దృక్పథంతోనే భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. స్వతహాగా మౌనమునిలా కనిపించే పవన్ తాను బయట ప్రపంచంలో ఉండటం కన్నా పుస్తక ప్రపంచంలో ఉండటమే ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని ఎన్నోసార్లు పవన్ చెప్పడం చూశాం. ఇక ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు కూడా పవన్ చిన్నప్పటి తన ప్రపంచం ఎప్పుడూ వేరేగా ఉండేదని, ఎక్కువగా ఎవరితో మాట్లాడే మనిషి కాదని చెప్పడం కూడా చూశాం. తెలుగు చిత్రరంగంలోని సమకాలీన కథానాయకులకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచన ధోరణి పవన్ కళ్యాణ్కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. జానీ సినిమా ద్వారా దర్శకుడైనాడు. ఈ సినిమా ద్వారా అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన హీరోల సరసన పవన్ కళ్యాణ్ కూడా చేరాడు. ఒక పక్క సినిమాలు చేస్తున్నప్పటికీ తన వంతుగా సమాజానికి, దేశానికి ఏమి చేయాలి అనే బాధ తనకి ఖుషీ సినిమా నుంచే ఉండేదని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పరులు, అరాచకాలను తన సినిమా ద్వారా చూపించాలనే ఉద్దేశంతోనే పవన్ ఉండేవాడు. అందుకే తన సినిమాలో సోలో సాంగ్ ను సామాజికంగా ఉపయోగపడేలా చిత్రీకరణ చేయించేవాడు. పవన్ ఎప్పుడూ ప్రయోగాలకు భయపడలేదు. పాటల్లో ప్రయోగం చేసేవాడు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించాడు. బద్రీ చిత్రంలో
తో ఆలపించారు. రష్యా నటి అన్నా లెజ్నేవాతో పరిచయం ప్రేమగా మారడంతో 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పవన్ మూడవ వివాహం అన్నా లెజ్నేవాతో జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. గబ్బర్ సింగ్కు గాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. 2015లో గోపాల గోపాల చిత్రంలో మోడ్రన్ కృష్ణుడిగా నటించాడు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలో నటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం అజ్ఞాతవాసిలో నటించాడు. నవంబర్ 17లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సెలెన్సీ అవార్డు తీసుకున్నాడు. నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా, సామాజిక స్పృహ ఎక్కువ గల వ్యక్తిగా, మాటల్లో చేతల్లోనే కాదు తన సినిమాలో కూడా సామాజిక అంశాలను చూపిస్తూ సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు అభిమానులను సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్. సామాజిక అంశాలను గమనిస్తూ ఉండే పాలవగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణలో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. తన వ్యక్తిత్వం, భిన్న శైలి ఆయనకు విపరీతమైన అభిమానులని సంపాదించి పెట్టిందనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్లో మరో గొప్ప విషయం, ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్టు బహిరంగంగా ఒప్పుకోవడం. అది తన వ్యక్తిగత జీవితమైనా, రాజకీయ జీవితమైనా, తన కుటుంబంతో ఉన్న అనుబంధమైనా, ఇలా ఏదైనా ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్తారు.
నేను ఏదైనా తప్పు చేసినా అది ప్రజల దగ్గర బహిరంగంగా ఒప్పుకుంటాను అంటూ ఆయన అనడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మొహమాట పడడం లేక దాచిపెట్టడం చేయనని అంటారు కూడా. నా జీవితం తెరిచిన పుస్తకం, మీలా నేను ఏదీ దాచుకోను, అది నా పెళ్లిళ్ళు అయినా నా రాజకీయ జీవితమైనా అంటూ పోరాట యాత్రలో చెప్పడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆయన కార్యకర్తల మాట. సుపరిచయమైన పవన్ ను అందరూ ముద్దుగా కళ్యాణ్ బాబు అని, అభిమానులు పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. కొందరు పవనిజం అన్నా, కొందరు ఏకంగా దేవుడు అన్నా వేలాది లక్షలాది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు ఎంతో మందితో ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. సినిమా రంగం వారికి రాజకీయాలు ఎందుకని అంటున్నా, సినిమా వారికి రాజకీయాలు అచ్చిరావని అనేక మంది పెదవి విరిచినా, ఎంతమంది నిరుత్సాహపరిచినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గలేదు. తానే స్వయంగా అత్తారింటికి దారేది సినిమాలో అన్నట్టు ఎక్కడ తగ్గాలో తెలియాలి అనే మాటని ఆయన పాటించారు. ఈ 7 ఏళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఎక్కడ తగ్గాలో తగ్గుతున్నాడు, ఎక్కడ స్పందించాలో అక్కడ మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజల కోసమే. ప్రస్తుతం ఒక్కసారి వర్తమానంలోకి వస్తే అందరి చూపు మళ్ళీ పవన్ వైపే మళ్ళింది. మొన్నటిదాకా పవన్ ప్రసంగాలను దూరంగా ఉండి పరిశీలించిన అనేక మంది రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం పవన్లో ఖచ్చితంగా సమాజానికి పనికి వచ్చే తీటైన ప్రసంగాలు, నాయకుడి లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగునాట అయ్యప్ప దీక్ష తీసుకొని నిష్ఠగా పూజలు చేసి శబరిమల వెళ్లి హరిహర సుతుణ్ణి దర్శించుకొని వస్తారు. అయ్యప్ప మాలతో పాటు భవానీ దీక్ష, శివమాల, వెంకటేశ్వర స్వామి మాల, హనుమాన్ దీక్షను కూడా చాలా మంది భక్తులు చేపడుతుంటారు. కానీ ఇప్పుడు తెలుగునాట మరో ట్రెండ్ మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ మాల పేరిట దీక్ష 2 ఏళ్ల క్రితమే స్వీకరించారు. మెడలో ఎర్రకండువా ధరించి 49 రోజుల దీక్షను మొదలుపెట్టారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని అప్పట్లో ఆయన 49వ పుట్టినరోజు సందర్భంగా పవన్ మాలాధారణ చేసిన ఆయన అభిమానులు 49 రోజుల పాటు దీక్ష చేశారు. పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ మాల ధరించారు. వీరంతా మెడలో ఎర్ర కండువాలు ధరించి జనసేనాని ఆశయాలను జనాల్లోకి తీసుకువెళ్లడం కోసం 49 రోజులు ప్రయత్నిస్తామని అప్పట్లో వారు చెప్పారు. పవన్ అభిమానులకు దూకుడు ఎక్కువ అనే పేరుంది. కానీ పవన్ మాలధారణ చేసిన వీళ్ళంతా ఆ అభిప్రాయాన్ని మార్చే దిశగా ప్రయత్నించడం విశేషం. ఇప్పటికీ అభిమానులు తమ వల్ల పవన్ కళ్యాణ్కు మంచి పేరు వచ్చేలా చూస్తామంటున్నారు. ఇదిలా ఉంచితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సైతం భక్తి ప్రతులు ఎక్కువనే సంగతి తెలిసిందే. 20 ఏళ్లుగా చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కూడా గత నెలారంభంలో చతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలు సబ్స్క్రైబ్ చేయండి.